హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. సాఫ్ట్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటాయి. సాధారణంగా మనం పాకం పట్టి చేస్తూ ఉంటాం రవ్వ లడ్డు, కానీ అలా చేస్తే గట్టిగా వస్తాయేమో అన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఇలా రవ్వ లడ్డు చేశారంటే చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా, జ్యూసీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇంత పర్ఫెక్ట్ అండ్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్నాను బొంబాయి రవ్వ తీసుకున్నాను అండి. బొంబాయి రవ్వ 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్ బొంబాయి రవ్వకి ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి తురిమి వేసుకొని 2 కప్స్ వరకు మిల్క్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ 1 కప్ వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇంకో కప్ వేసుకున్నాను. ఆ కప్ వేసుకోవడం వల్ల మిల్క్ చూడడానికి జారుగా ఉంది, కానీ మనం ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇస్తే అది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. రవ్వ పీల్చేస్తుంది మిల్క్ని. నెక్స్ట్ హాఫ్ కప్ వరకు గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నేతిలో మీ దగ్గర ఏమి అవైలబుల్లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. నేతిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఆ స్మెల్లే వేరు కదా, భలే స్మెల్ వస్తుంది. భలే టేస్టీగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయడం వల్ల. చక్కగా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం రవ్వ నానబెట్టుకున్నాం కదా పాలల్లో, ఆ రవ్వ ఆ నేతిలో వేసేసుకొని మంచిగా ఆ రవ్వని కూడా బాగా వేపుకోవాలన్నమాట. మనం కలుపుకుంటూ ఉండాలి. ఇవి నానబెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా ఉండి ప్యాన్కి అతుక్కున్నట్టు ఉంటుంది. బట్ మనం కలుపుకుంటూ ఉంటుంటే చక్కగా విడిపోయి ఆ నేతిలో వేగుతూ కమ్మగా ఉంటుందన్నమాట. వాసన కూడా చాలా బాగా వస్తుంది. చక్కగా కలిపేసుకోవాలి నేతిలో. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ రవ్వ పొడిగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. మనం రవ్వ లడ్డూస్కి ఇలా చేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పొడిగా అయిపోయిన తర్వాత షుగర్ వచ్చేసి ఒక హాఫ్ కప్ నేను ఏం చేశానంటే షుగర్ అండ్ 2 యాలకులు తీసి పౌడర్ చేసుకున్నాను. ఆ షుగర్లోనే 2 యాలకులు కూడా వేసానమాట. పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసేసుకున్నాను ఆ రవ్వలో. ఒక హాఫ్ కప్ అలా వేసుకున్నాను. నెక్స్ట్ నార్మల్ షుగర్ ఒక హాఫ్ కప్ వేసుకున్నాను. ఇలా 2 కప్స్ వేసుకున్నాను. మీ షుగర్ బట్టి మీరు 2 కప్పుల రవ్వకి నేను 1.5 కప్ వరకు వేసాను. మీరు కూడా మీ స్వీట్నెస్ బట్టి 2 కప్స్ అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇంత సరిపోతుందని ఇలా వేసాను అనమాట. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అది కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలిపేసుకొని అది కూడా కొంచెం బాగా ఆరిపోవాలన్నమాట. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి. చుట్టడానికి ఈజీగా చాలా బాగుంటాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసేసుకోండి. రవ్వ లడ్డు ఎంతో జ్యూసీగా, ఎంతో టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. ఇదిగో చూసారా, ఇలా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని మీరు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ఆ రవ్వ మంచిగా వేగి మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్డూలు కూడా. చూసారా, ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో సాఫ్ట్గా, స్వీట్గా, నోరు నుంచే రవ్వ లడ్డు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఒక 30 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో అన్ని అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసాము. చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చేస్తాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. రవ్వ లడ్డు రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.